న్యూస్ చూద్దాం. అంగళ్ల విధ్వంసం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు గురువారం పూర్తిగా తీర్పును రిజర్వ్ లో పెట్టింది న్యాయస్థానం. చంద్రబాబు ప్రోద్బలంతోనే అంగళ్లలో పోలీసులపై టీడీపీ నేతలు దాడులకు దిగారని ప్రభుత్వ తరపు లాయర్ పొన్నవోలు కోర్టుకు తెలిపారు. అధికార వర్గ నేతలే తమపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేసి 4 రోజుల తర్వాత కేసులు పెట్టారని చంద్రబాబు తరపు లాయర్ పోసాని వెంకటేశ్వర్లు కోర్టులో వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనను విన్న జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి తీర్పును రిజర్వ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుతో పాటు పలు కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు తరపు లాయర్లతో పాటు ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు మరోసారి న్యాయస్థానానికి తమ వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే పలు దఫాల్లో ఇరు వర్గాల వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవినీతి పరులను కాపాడేందుకు 17A క్లాస్ ఉందా అంటూ చురకలంటించింది. ఈ నేపథ్యంలో మరోసారి నేడు సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు జరగనున్నాయి. ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఇప్పటికే ఆయన బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన కోర్టు తాజాగా మరో కేసులో ఆయనకు షాక్ ఇచ్చింది. ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. ఈ కేసులో సోమవారం చంద్రబాబును హాజరుపరచాలని కోర్టు సూచించింది. సోమవారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు కోర్టు ముందు చంద్రబాబును హాజరుపరచాలని ఆదేశించింది. చంద్రబాబును పీటీ వారెంట్ కు అనుమతించడంతో సిఐడి రిమాండ్ కోరే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఫైబర్ నెట్ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుందనే చర్చ సర్వత్రా నెలకొంది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పేదింటి సొంతింటి కలను సాకారం చేశారు సీఎం వైఎస్ జగన్. కాకినాడ జిల్లా సామర్లకోటలో జగనన్న కాలనీలో ఇళ్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతరం జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో మనం కడుతున్నవి ఇళ్లు కాదు ఊళ్ళన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్రంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు ఆయన. ఇప్పటికే 7,40,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా మరో 14.33 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది అన్నారు సీఎం జగన్. రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు జైలు అధికారులు వైద్య పరీక్షలు చేయించారు. రాజమండ్రి జీజీహెచ్ కు లేఖ రాసిన అధికారులు చర్మ సంబంధిత డాక్టర్ను జైలుకు పిలిపించారు. ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ను జైలుకు రప్పించారు. వారితో చంద్రబాబుకు పరీక్షలు చేయించారు. చంద్రబాబు చర్మ సంబంధిత అస్వస్థత గురికావడంతో ఈ పరీక్షలు నిర్వహించారు. స్కిల్ స్కామ్ లో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది. లోకేష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగా లోకేష్ కు 41A నోటీసులు ఇచ్చి ఫాలో అవుతామని సిఐడి లాయర్లు తెలిపారు, కోర్టుకు తెలిపారు. దీంతో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్పోజ్ చేసింది ఏపీ హైకోర్టు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను టెక్ మహేంద్ర ఎండీ సీఈఓ సిపి గున్నాని కలిశారు. ఏపీలో విశాఖపట్నం సహా 3 ప్రాంతాల్లో 3 5 స్టార్ నుంచి 7 స్టార్ హోటల్స్ నిర్మాణానికి మహేంద్ర గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఒక్కో హోటల్ నిర్మాణానికి 250 కోట్లు ఖర్చు చేయనున్నట్లుగా సీఎంకి మహేంద్ర గ్రూప్ ప్రతినిధులు వివరించారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి మహేంద్ర గ్రూప్ ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. విశాఖ సహా మరో 2 పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణం చేపట్టనున్న మహేంద్ర గ్రూప్ వచ్చే 2 నెలల్లో శంకుస్థాపనకు సమాయత్తమవుతున్నట్లుగా వెల్లడించింది. విశాఖ రుషికొండ ఐటీ హిల్లో ఈ నెల 16న ఇన్ఫోసిస్ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ తో పాటు ఇన్ఫోసిస్ సీఈఓ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి అమర్నాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా విశాఖలో ఇన్ఫోసిస్ రాక ఏపీలో ఐటీ అభివృద్ధికి కీలకం కానుందన్నారు మంత్రి అమర్నాథ్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో మహిళకు 108 సిబ్బంది ప్రసవం చేశారు. ఎర్నాకుళం నుంచి హఠాయి వెళ్తున్న ధర్తీ అబ్బా ఎక్స్ప్రెస్ లో కోయంబత్తూరు నుంచి బాలింగిరి వెళ్తున్న రష్మితకు తాడేపల్లిగూడెం సమీపంలో పురిటి నొప్పులు రావడంతో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో రైలు నిలిపివేశారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన రైల్వే స్టేషన్ కు చేరుకుని సురక్షితంగా డెలివరీ చేశారు. 108 సిబ్బందిని అభినందించారు ప్రయాణికులు. మెరుగైన చికిత్స కోసం తల్లి బిడ్డను తాడేపల్లిగూడెం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. జాతీయ పార్టీ అయిన బీజేపీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బావ సారూప్య పార్టీగా మార్చేశారని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి విమర్శించారు. అమ్మ పురంధేశ్వరి, మీ చట్టం చుట్టాన్ని
ఉల్లంఘించారు. మీ మరిది చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు, 13 సార్లు సంతకం కూడా పెట్టారు, అయినా కూడా ఆయనకు చట్టం వర్తింపజేయడానికి వీల్లేదని మీరు ఢిల్లీలో క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. ఒక తప్పుడు ఒప్పందంతో స్కిల్ స్కామ్ చేశారని కేంద్ర ఈడీ కొందరిని అరెస్టు కూడా చేసిందన్నారు. టీటీడీ నిధులను తిరుపతి డెవలప్మెంట్ కు ఉపయోగించడం ఒక వరమని తిరుపతి పౌర సమాజం మేధావులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నగర ప్రజలు ఎన్నో ఏళ్ల కలను వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే నెరవేర్చిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ కావడం ద్వారా తిరుపతి శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సును ప్రారంభించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అనంతరం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రయాణికులతో కలిసి ఆయన ప్రయాణించారు. దాదాపు 2 కోట్లకు పైగా వ్యయంతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ బస్సును కొనుగోలు చేసింది. త్వరలోనే మరో 4 డబుల్ డెక్కర్ బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి. 5 రోజుల పాటు ఉచితంగా సర్వీస్ అందించిన అనంతరం టికెట్ రేట్లను కార్పొరేషన్ అధికారులు ఖరారు చేయనున్నారు. విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపనందేంద్ర సరస్వతి స్వామీజీ శారదాపీఠం ఉత్తరాధికారి స్మాతనందేంద్ర స్వామీజీకి ఇంద్రకీలాద్రికి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించే దసరా ఉత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు స్వామీజీలకు అమ్మవారి ప్రసాదం అందజేశారు. దుర్గగుడి ఆలయ వైదిక సిబ్బంది దీంట్లో పాల్గొన్నారు. తెలంగాణలో ఎన్నికల వేళ అధికారుల బదిలీ హాట్ టాపిక్ గా మారింది. నిన్న బదిలీ అయిన వారి స్థానంలో కొత్త అధికారులపై దృష్టి పెట్టింది. తాజాగా అధికారుల ట్రాన్స్ఫర్, ఆయా పోస్టులకు కొత్త వారి పేర్లను పంపింది తెలంగాణ ప్రభుత్వం. ఒక్కో పోస్టుకు 3 అధికారులు చొప్పున ప్యానెల్ జాబితాను ఈసీకి పంపింది. మొత్తం 4 కలెక్టర్లు, 3 సిపిలు, 10 మంది ఎస్పీలతో పాటు రవాణా, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శులు, కమిషనర్ల పోస్టులకు ప్యానెల్ జాబితా పంపారు. ఈ ప్యానెల్ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఆంధ్ర యూనివర్సిటీలో పర్యావరణం పెంపొందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. యూనివర్సిటీ ప్రాంగణంలో 2 పెద్ద చెరువులను తవ్విస్తున్నారు. విద్యార్థులకు పరిసరాలపై అవగాహన, పర్యావరణంపై అవగాహన కల్పిస్తామన్నారు. విద్యార్థులు యూనివర్సిటీకి సైకిల్ పై వస్తే ఫైనల్ ఎగ్జామ్స్ లో 2 మార్కులు బోనస్ గా ఇస్తామని ఏయూ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. స్టూడెంట్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో మొక్కలను నాటి సంరక్షిస్తే గనక 4 ఏళ్లలో 4 మార్కులు బోనస్ గా ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఈ మేరకు వైస్ ఛాన్సలర్ ప్రతిపాదనను సెనెట్ కి పంపించారు. బీసీల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో దోహదపడ్డారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవులో ముమ్మిడివరం ఎంఎంసీ చైర్మన్ కుడుపుడి శివనారాయణ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి చెల్లబోయిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. చైర్మన్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ అభ్యర్థులపైన కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. తెలంగాణ అభ్యర్థుల విషయంలో ఇప్పటికే మురళీధరన్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ 70 నియోజకవర్గాల్లో ఒకరి పేరును, 30 నియోజకవర్గాల్లో 2 పేర్లను సీఈసీకి పంపింది. వీరందరి పేర్లను పరిశీలించి సీఈసీ ఆమోద ముద్ర వేయనుంది. ఎన్నికల నేపథ్యంలో పెయిడ్ న్యూస్లపై ఈసీ పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తోంది. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, ఆడియో, వీడియో, డిస్ప్లే, థియేటర్స్, రేడియోలో ఇచ్చే ప్రకటనలపై దృష్టి సారిస్తోంది. బల్క్ ఎస్ఎంఎస్లు, వెబ్సైట్లపై ప్రకటనలు, వాల్ రైటింగ్, డిస్ప్లే వాహనాలు ముందస్తుగా జిల్లా ఎన్నికల అధికారి నుంచి అనుమతి పొందాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోజ్ స్పష్టం చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలపై వచ్చే పెయిడ్ న్యూస్ గుర్తింపు కోసం ప్రత్యేకంగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు.